హాయ్ గైస్, నేనైతే ఒక క్రేజీ AI టూల్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ మైట్ ఎండ్ ఆఫ్ ద ఫోటోషాప్ అండ్ కెన్వా. గూగుల్ వాళ్ళు కొత్త అన్బిలీవబుల్ AI మోడల్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఇదైతే సంథింగ్ బిగ్గర్ దెన్ అదర్ ఇమేజ్ AI మోడల్స్. ఆ టూల్ ఏంటంటే నానో బనానా, ద బ్రాండ్ న్యూ AI ఇమేజ్ జనరేషన్ మోడల్. ఇది ప్రజెంట్ ఇంటర్నెట్ లో చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ AI టూల్. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక క్రేజీ AI టూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు నానో బనానా AI టూల్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవాలని చెప్తాను. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ యూ కెన్ క్రియేట్ యూజింగ్ నానో బనానా. సో మేక్ షూర్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నాకు మెచ్చుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం నార్మల్గా యూజ్ చేసే గూగుల్ జెమినైకి అయితే వెళ్ళండి. ఇక్కడ టూల్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రై టు ఇక్కడ చూడండి ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేస్తుందో మనకైతే ఎన్హాన్స్గా అయితే ఎగ్జాంపుల్గా చూపెడుతుంది. నో థ్యాంక్స్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో అయితే అప్లోడ్ చేశా. చేంజ్ హెయిర్ స్టైల్ టు 1970s స్టైల్. చేంజ్ హెయిర్ స్టైల్ టు 90s అని క్లిక్ చేశాను నేను. ఇప్పుడు చూడండి ఇది ఎలా జనరేట్ చేస్తుందో. ఇది ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ మనకు 90sలో హెయిర్ స్టైల్ ఉందో అలాగైతే క్రియేట్ చేసింది. ఇంకేం చేస్తుందంటే మనం ఆబ్జెక్ట్స్ను రిమూవ్ చేయొచ్చు, యాడ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఎలాన్ మస్క్ స్టాండింగ్ బిహైండ్ హిమ్ అండ్ ఆన్ హిస్ షోల్డర్ అయితే మనం ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. జస్ట్ నేను క్లిక్ చేసి ఎంటర్ అని మనకైతే ఎలాన్ మస్క్ పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. మన పర్సన్ ఉన్ని ఎలాన్ మస్క్ యాడ్ చేస్తుంది. ఒక ఎఫిషియెంట్లో అయితే మనకు క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. చూడండి ఎలాన్ మస్క్ మన షోల్డర్ మీద హ్యాండ్ చేసి ఉన్నట్టు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్వాప్ చేస్తున్నా. నా ఫేస్లో డొనాల్డ్ ట్రంప్ ఫేస్ అయితే నేను యాడ్ చేస్తున్నా. స్వాప్ మై ఫేస్ విత్ డొనాల్డ్ ట్రంప్ నేను ఇక్కడ యాడ్ చేసి క్లిక్ చేస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. నా ఫేస్ బదులు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ అయితే యాడ్ చేస్తుంది. ఒక కంప్లీట్ ఎఫిషియెంట్లా పర్ఫెక్ట్ అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. హై రెవల్యూషన్లో మనకైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ నా ఫేస్ బదులు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ అయితే యాడ్ చేస్తుంది. మైండ్ బ్లోయింగ్ AI టూల్ అయితే మనకు ఇంట్రడ్యూస్ చేశారు గూగుల్ వాళ్ళు. అయితే మనం ఎలాంటి ఇమేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే లోగోని యాడ్ చేస్తున్నా షర్ట్ పైన. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాడ్ గూగుల్ లోగో ఆన్ మై షర్ట్. నేను ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. గూగుల్ లోగో అనేది నా షర్ట్ మీద అయితే క్రియేట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎఫిషియెంట్గా మనకు అట్రాక్ట్ కూడా ఉంటుంది. చూడండి ఈ AI టూల్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు థంబ్నైల్స్ అన్న ఎవ్రీథింగ్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆబ్జెక్ట్స్ను యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు గూగుల్ అయితే షర్ట్ మీద గూగుల్ అనే స్మూత్గా అయితే మనకు క్రియేట్ అయింది. ఇలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ AI టూల్ వల్ల. ఈ టీషర్ట్ అయితే పిక్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే నేను క్రాప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్. ఓకే, సేవ్ చేసా. డౌన్లోడ్స్, మేక్ దిస్ గాయ్ వియర్ దిస్ టీ షర్ట్ అని నేను క్లిక్ చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎంటర్ చేస్తున్నా. ఈ షర్ట్తో మనకు ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఒక హై రెవల్యూషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఎలా క్రియేట్ చేస్తుందో. విత్ ఇన్ 2 secondsలో అయితే మనకైతే క్రియేట్ చేస్తుంది ఇమేజ్. ఇలా టీ షర్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి మీరు. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి. టీ షర్ట్స్ అయినా మనం జాకెట్స్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా మనం ఆబ్జెక్ట్స్ను యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా మనం టీ షర్ట్ అనే ఈ టీ షర్ట్ కూడా మనం యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా యాడ్ చేసింది. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. థంబ్నైల్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే. సో సూపర్ క్రేజీ AI టూల్ అయితే ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు దీన్ని ఇలా చాలా అంటే చాలా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ మార్కెటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను iPhone 17 Pro అయితే నేను రీసెంట్గా లాంచ్ అవుతుంది కాబట్టి దీని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చా. క్రియేట్ ఏ బ్యానర్ యాడ్ ఆఫ్ iPhone 17 ఎయిర్పోర్ట్ రోడ్ విత్ స్లోగన్ అయితే నేను ఇచ్చేసా ఈ ప్రాంప్ట్ అయితే. చూడండి మనకు మార్కెటింగ్ యాడ్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక క్రియేషన్స్కనే కాదు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది క్రియేషన్స్కు. చూద్దాం మనం ఎలా క్రియేట్ చేస్తుందో. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటుంది. సో
ఇయర్ బ్యానర్ ఆఫ్ ఏ iPhone 17 నియర్ బై ముంబై రోడ్ అని ఇచ్చింది. హై లెవెల్లో మనకైతే జనరేట్ చేసిందో చూడండి, iPhone 17 అనే ఇక్కడ ఇమేజ్ ఇచ్చింది, దాని ఫొటోస్ కూడా ఇచ్చింది. ఇక్కడ మనకు ముంబై రోడ్లోనైతే క్రియేట్ చేసింది. దీన్ని ఈజీగా అయితే బిల్డ్ చేసింది. ఇది చూడండి ఎంత డైమెన్షనల్ రెవల్యూషన్లో హై క్వాలిటీలో ఉందో. మనం సైజ్ అయితే కూడా ఇవ్వచ్చు, ఎలాగంటే మనకు అలా క్రియేట్ చేస్తుంది. ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ క్యాప్చర్ కూడా క్రియేట్ చేస్తుంది. ఫ్లైట్ టు ద ఫ్యూచర్ అని ఇక్కడ మనకు అడ్వర్టైజింగ్ స్లోగన్ కూడా ఇచ్చింది. మీన్స్ యాజ్ ఏ బిజినెస్ మీరు చిన్న ప్రోడక్ట్ ఉన్న కూడా నానా బనానా యూజ్ చేసి హై లెవెల్ క్రియేషన్స్ అయితే జనరేట్ చేయొచ్చు. దట్ ఫర్ ఫ్రీ వితౌట్ గ్రాఫిక్ డిజైనర్. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మై ఫేవరెట్ యూట్యూబ్ థంబ్నైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా ప్రాంప్ట్స్ ఇచ్చి అయితే నేను యూట్యూబ్ థంబ్నైల్స్ అయితే చాలా అంటే చాలా క్రియేట్ చేశా. ప్రజెంట్ నేను యూట్యూబ్లో యూజ్ చేస్తున్న థంబ్నైల్స్ అన్ని ఏఐతో జనరేట్ చేసినవే. చూడండి ఎంత అక్యురేట్గా వచ్చాయో. పుట్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ పైథాన్, జావాస్క్రిప్ట్, C++ లోగోస్ అరౌండ్ మీ అండ్ గోల్డెన్ లైట్ ఫ్రమ్ ద ల్యాప్టాప్, స్టార్ట్ కోడింగ్ నౌ. ఇలా అయితే నేను ఇచ్చేసా. చూడండి ఎంత అక్యురేట్గా అయితే మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేసిందో. సో ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. క్యాన్వా, ఫోటోషాప్లో వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఒక్క టూల్ యూజ్ చేసినాం అనుకో మనకు చాలా అంటే చాలా సింపుల్గా వితిన్ 2 సెకండ్స్లో ఒక రోజుకు 10 or 20 థంబ్నైల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేస్తాం. బట్ మనం క్యాన్వా, ఫోటోషాప్ యూజ్ చేసుకుంటే డైలీ ఒక 2 or 3 క్రియేట్ చేస్తాం. ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ ద క్రియేటర్స్. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రియల్ వరల్డ్ క్రేజీ ఫ్యూచర్ చెప్తే షాక్ అవుతారు. నానో బనానా ఇన్ మ్యాప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ముంబై సీ లింక్ స్క్రీన్ షాట్ తీసుకోండి. టాప్ డౌన్ వ్యూలో ఒక ఆరో అయితే పెట్టండి, ప్రాంప్ట్ ఇవ్వండి. ఎలాగంటే షో మీ ద గ్రౌండ్ వ్యూ ఫ్రమ్ దిస్ ఆరో పర్స్పెక్టివ్. వితిన్ సెకండ్స్లో మనకు నానో బనానా జనరేట్ చేస్తుంది. ఒక రియలిస్టిక్ గ్రౌండ్ లెవెల్ ఫోటో అయితే స్టాండ్ చేసినట్టు కనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ రియాలిటీగా ఎలా ఉన్నామో అలా అయితే చూపిస్తుంది. బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఆరో బటన్ అక్కడ క్లిక్ చేసి ఆ ప్రాంప్ట్ ఇస్తే మనకు గ్రౌండ్ వ్యూ ఇమేజ్ కూడా రెడీ చేస్తుంది. ఇంకా గేట్ వే ఆఫ్ ఇండియాను ముంబైలో ట్రై చేయండి, ఒక పర్ఫెక్ట్ గ్రౌండ్ వ్యూ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్. టూరిజం ఇండస్ట్రీ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ట్రావెల్స్ అయినా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇండియాలో ఉంటాడు, బట్ లండన్ మౌంటైన్స్లో ఎలా ఉంటుందో ఈ రియల్ ఫోటో అయితే స్టైల్లో జనరేట్ చేస్తుంది. ఇది మనకు ఒక మ్యాప్స్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తుంది. విత్ Gemini 2.4/image API. దీంతోనైతే ఒక ఇమేజ్ అయితే నేను ఒక యాప్ అయితే క్రియేట్ చేశా. మన వెబ్సైట్ అయితే ఈజీగా వితిన్ 2 సెకండ్స్లో జనరేట్ చేయొచ్చు. అలాగే సింపుల్ UI/UX కూడా ఇలా డిజైన్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫొటోస్ అయితే మనల్ని అడుగుతుంది. ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ వన్ ఒక మన ఫోటో అప్లోడ్ చేసా, నెక్స్ట్ ఒక షర్ట్ అయితే అప్లోడ్ చేసా. షర్ట్ రెండింటిని మర్చేసి నాకు ఒక అవుట్పుట్ అయితే ఇవ్వాలని నేను చేసా. షర్ట్ చేంజ్ చేసి ఎంత అక్యురేట్గా ఇచ్చిందో చూడండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, పర్సనల్గా యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటికలీ. మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. కన్వర్ట్ ఇంటూ ద అనిమే స్టైల్ ఇన్స్టాంట్లీ. ఈ ఫోటో అనిమే స్టైల్ లాగా ఇన్స్టాంట్గా కన్వర్ట్ అవుతుంది. జనరేటివ్ డిఫరెంట్ కోడ్స్ కూడా వర్షన్లో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1970s కానీ, 1980s కానీ, 2000లో హెయిర్ స్టైల్స్ కానీ డిఫరెంట్ మనం చూసాం కదా. ఇలాంటివి అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఒక యాప్ని అయితే బిల్డ్ చేయండి. యూజ్ Gemini 2.0 ఫ్లాష్. దీని అయితే యూజ్ చేసుకుని 2-3 వీక్స్ మీకు కావాల్సిన వెబ్సైట్ని బిల్డ్ చేసుకోండి. కావాల్సిన ఫీచర్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ అయితే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ డిప్లాయ్ చేయండి, అది మీ పీపుల్స్కు షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. వాటి నుంచి ఇన్కమ్ అయితే రెవెన్యూ చేసుకోండి. ఇలా బిజినెస్ పర్పస్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్లో AI బిజినెస్లో విన్ అవ్వాలంటే మీరు ఫాస్ట్గా ఆపర్చునిటీస్ అయితే గ్రాప్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ గోల్డెన్ ఛాన్స్ ఆపర్చునిటీ. దీనైతే యూజ్ చేసుకోండి. ద ఫ్యూచర్ ఆఫ్ ఇమేజ్ ఎడిటింగ్ ఫ్రమ్ వర్చువల్ ట్రయింగ్ అండ్ యాప్స్, యూట్యూబ్ థంబ్నైల్స్, మార్కెటింగ్ యాడ్స్ టు ఈవెన్ మ్యాప్స్ విజువలైజేషన్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చేసేది మనకి ఏంటంటే ఇమాజిన్స్ను ఒక రియాలిటీలో చూపించడం అయితే ఇది చేస్తుంది. అంటే మనకు నచ్చిన థింగ్స్ను మనం యాడ్ చేసుకోవాలి, నచ్చిన షర్ట్ను యాడ్ చేసుకోవచ్చు. మనం ఇమాజిన్ చేసుకునే అన్ని రియాలిటీగా మనకు ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ టూల్ అయితే మనకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షర్ట్ కావాలంటే ఆ షర్ట్ మనకు అవైలబుల్గా లేకున్నా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటోని ఆ షర్ట్ ఏది కావాలన్నా దాన్ని మర్చ్ చేసి మనకి ఇవ్వంటే అది మర్చ్ చేసి ఇస్తుంది. మనకు రియల్గా లేకపోయినా కూడా ఇమాజిన్గా అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఫోటోలో జనరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ వన్స్ అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫన్, ఇట్స్ ప్రొడక్ట్స్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ బిల్డింగ్ స్టార్టప్స్ విత్ దిస్ టెక్. సో మై సజెషన్, స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్, గో ట్రై నానో బనానా టుడే. Plan with prompts and understand how to respond. Once you master this, prompt engineering itself become a high paying skills. Thank you for so much watching till the very end. Please like చేయండి, subscribe చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి and comment the below.
what's the craziest thing you could try with the nano banana? I will reply to your comments personally. See you in the next video. Until then, keep learning and keep creating.